నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మన్యం జిల్లాలో ఇంటింటా భోగి సంక్రాంతి పండుగ సంబరాలు. పండుగలు మానసిక, సామాజిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. డాక్టర్ జగన్మోహన్. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో పూర్వీకుల కాలం నుండి ఆనవాయితీగా వస్తున్న పండుగలు మానసిక, సామాజిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పేర్కొన్నారు. భూజా గ్రామంలో భోగి సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. చిన్నారులు భోగి పిడకలను మంటల్లో వేసి భక్తి శ్రద్ధలను చూపారు. ఇంటి ముంగిళ్లలో సంక్రాంతి పండుగ సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు రంగులతో ముగ్గులు వేశారు. చిన్న పెద్ద యువత అంతా ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సందడి చేశారు. చిన్నారులు నృత్యాలతో అలరించారు. ప్రతిభ చూపిన వారిని కొనియాడారు. పంటలు బాగా పండి ఇండ్లకు వచ్చే సమయానికి సంక్రాంతి పండుగలో ప్రకృతి పూర్వీకులను ఆరాధిస్తారని, నూతనత్వానికి స్వాగతం పలుకుతూ ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందన్నారు. పండుగలు మానసిక, సామాజిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని, ఒత్తిడి ఆందోళన నుండి విరామం లభించి ప్రశాంతతను, సానుకూల దృక్పథాన్ని అందిస్తాయన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించి సామాజిక బంధాలను బలోపేతం చేసి మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. అలాగే సాంప్రదాయ వంటకాలు ఆరోగ్యకరమని తెలిపారు. మన పండుగ ఆచారాలను భావితరాలకు అందివ్వడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఫస్ట్ ఇట్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం బూజ్ గ్రామంలో మేము ప్రతి సంవత్సరం కూడా మరి ఆనవాయితీగా ఈ భోగి సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుంది. అలాగించి పండగని సందడి చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనకి పంటలు బాగా పండి ఇంటికి వచ్చే సమయము. ఈ సందర్భం మనకి ఏంటంటే మన ప్రకృతిని, మన పూర్వీకుల్ని ఆరాధించడం జరుగుతుంది. పండగ సందర్భంగా మరి పండగలు అనేది మన ప్రజల్లో కూడా స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పడానికి ఎంతగా దోహదపడతాయి. అలాగే కూడా ఈ రంగురంగుల ముగ్గులు వేయడం జరిగింది. మరి ప్రతి ఇంటి దగ్గర ఉన్న ముగ్గులు కూడా ఉదయం అందరూ కూడా మేము వీక్షించడం జరిగింది. బాగా ఎవరైతే ఈ సంక్రాంతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఆచారాన్ని గుర్తు చేసే విధంగా ముగ్గులు ఎవరైతే బాగా వేశారో వాళ్ళకి ప్రతిభకి తగ్గ ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. అలాగే చిన్నారులు కూడా చక్కగా నృత్యం చేశారు అవుతుంది. అదే మన సాంప్రదాయ వంటకాల్లో కూడా ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ దృష్టిని మనకి ఈ పిండి వంటలు అనేది కూడా మనకి ఎంతగానో దోహదపడతాయి. సో ఆ విధంగా మరి పండగ సందడిని అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుని అందరూ సమైక్యతని, సమన్వయాన్ని పెంపొందించుకునేందుకు, సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకునేందుకు కూడా ఈ పండుగలు ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా గ్రామాలు, మన పల్లెటూళ్ళు ఇందుకు మరింత నిరసనంగా దారితీస్తాయి. సో మరి నేను కూడా ప్రతి పండగకి కూడా మా స్వగ్రామం వచ్చి తీర్థానికి ఖచ్చితంగా ఏ పండుగైనా స్వగ్రామం వచ్చి గ్రామస్తులతో చిన్నలతో కలిసి సరదాగా అందరూ గడపడం నాకు కూడా అలవాటు. మరి ఈ విధంగా ఈ భావితరాలకి ప్రస్తుతం జనరేషన్ కూడా ఇవి నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ప్రస్తుతం టెక్నాలజీ సాంకేతికత కూడిన జీవన విధానం ఎక్కువైపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాచీన కాలం చూస్తున్న ఆచారాలు అనేది భావితరాలకు అందించడంలో మరి ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని భాగస్వాములు కానీ ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపుదిద్దంలో ఉండాలని కోరుకుంటూ